హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్ పూర్ణ సంఖ్యలు మరి ఇంటీజర్స్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మరి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ ఓన్లీ 800 రూపీస్ ఫ్రెండ్స్. మరి ఏదైనా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే, లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక లెసన్ బేస్ చేసుకుని ఎక్కడెక్కడో వీడియోస్ ఉంటాయి. అదే మీరు 200 రూపీస్ పే చేస్తే చాలు, మీకు క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు ఒక ఆర్డర్ లో వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీ వాట్సాప్ నెంబర్ కి పంపించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, మరి పూర్ణ సంఖ్యలు ఏ ఏ ధర్మాలను పాటిస్తాయి, ఏ ఏ ధర్మాలను పాటించవు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే ఏంటి, వాటి యొక్క బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మరి ఇంటీజర్స్ ఏంటి, జీరోకి రైట్ సైడ్ లో ఉండేటువంటి పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ లో ఉండేటివన్నీ మనకి ఏమవుతాయి, నెగటివ్ నెంబర్స్. అంటే ఇక్కడ నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో కూడా యాడ్ అయితే వీటిని మనం ఏమంటాము అంటే పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటాం. దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేశాము. మరి ఈ పూర్ణ సంఖ్యలు అనేటివి సంవృత ధర్మాన్ని పాటిస్తాయా, పాటించవా? మరి సంవృత ధర్మాన్ని బేస్ చేసుకొని సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారము ఒక్కసారి చెక్ చేద్దాం. మరి సంవృత ధర్మాన్ని బేస్ చేసుకొని సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం మరి ఏవి పాటిస్తాయి, ఏవి పాటించవు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇక్కడ సంవృత ధర్మం అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏవైనా రెండు సంఖ్యలు మనము పూర్ణ సంఖ్యలు తీసుకున్నాము అనుకోండి, ఆ పూర్ణ సంఖ్యల యొక్క సమ్, పూర్ణ సంఖ్యల యొక్క మొత్తం కూడా పూర్ణ సంఖ్యనే కావాలి. ఆ పూర్ణ సంఖ్యల వ్యవకలనము పూర్ణ సంఖ్య కావాలి. ఆ పూర్ణ సంఖ్యల గుణకారము పూర్ణ సంఖ్య కావాలి. ఆ పూర్ణ సంఖ్యల యొక్క భాగాహారం కూడా పూర్ణ సంఖ్య అయితే అవి సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అంటాం. మరి పాటిస్తాయా, పాటించవా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు నేను ఏ కామా బి తీసుకుంటున్నా, బేసిక్స్ కాన్సెప్ట్ లో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు నేను ఏ కామా బి తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు -4 తీసుకుంటున్నాం. మన ఇష్టం, పూర్ణ సంఖ్యలు అంటున్నాం కాబట్టి పాజిటివ్ లో ఉండొచ్చు, నెగిటివ్ లో కూడా ఉండొచ్చు. పూర్ణ సంఖ్యలు ఏ కామా బి తీసుకుంటే, a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఫస్ట్ సంకలనం పరంగా దట్ మీన్స్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5, b వాల్యూ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ 1 కూడా మనకి ఏమవుతుంది అంటే పూర్ణ సంఖ్యనే అవుతుంది. ఏ కామా బిలు పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఏ ప్లస్ బి కూడా మనకి ఏమవుతుంది, ఒక పూర్ణ సంఖ్యనే అవుతుంది. మీ ఇష్టం, ఏబి వాల్యూస్ మీ ఇష్టం వచ్చినాయి తీసుకోండి, మీ ఇష్టం వచ్చినాయి తీసుకున్నా కానీ ఏ ప్లస్ బి వచ్చేటువంటి రిజల్టెంట్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే ఒక పూర్ణ సంఖ్యనే అవుతుంది. అంటే దీని యొక్క కంక్లూజన్ పార్ట్ ఏంటి అంటే, పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అంటాడు. ఫస్ట్ ఆప్షన్, పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. ఆప్షన్ 2, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. ఆప్షన్ 3, పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. ఆప్షన్ 4, పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మం దృష్ట్యా అంటే భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు అంటాడు. మరి వీటిలో సరికానిది ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. మరి సంవృత ధర్మము అంటే మనకి ఏంటో తెలిస్తే చాలు, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఏ ప్లస్ బి కూడా మనకి ఏం కావాలి, పూర్ణ సంఖ్య కావాలి. అలా అయితే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. మరి పూర్ణ సంఖ్య అయింది కాబట్టి సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ వ్యవకలనం మనం ఒక్కసారి చెక్ చేసాం అనుకోండి. వ్యవకలనం అంటే ఏంటి, మైనస్ ఏ మైనస్ బి. సేమ్ ఏబి వాల్యూస్ మీ ఇష్టం వచ్చినాయి తీసుకోండి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 మైనస్ బి వాల్యూ ఎంత -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 4 ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 9. అంటే ఇక్కడ ఏ మైనస్ బి కూడా మనకి ఏమైంది, పూర్ణ సంఖ్యనే అయింది. 9 మనకి ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. కాబట్టి ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు తీసుకుంటే ఏ మైనస్ బి కూడా మనకి ఏమవుతుంది అంటే పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ గుణకారం మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏ ఇంటూ బి
హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇవే తీసుకోవాలని రూల్ లేదు, మీ ఇష్టం వచ్చిన నంబర్స్ చెక్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు -4. 5 4 20, హియర్ -20. -20 కూడా మనకి ఏమవుతుంది, పూర్ణ సంఖ్యనే అవుతుంది. సో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఏం ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -20. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ భాగహారము, దట్ మీన్స్ ఏ డివైడ్ బి. హియర్ ఏ ఎంత, 5 డివైడ్ మీన్స్ బై 4 అంటే ఎంత వస్తుంది, మైనస్ పోదు కాబట్టి 0. ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ సంథింగ్ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా, పాయింట్ వాల్యూలో వస్తుంది. మరి పాయింట్ వాల్యూలో వస్తే పూర్ణ సంఖ్య అవుతుందా, పాయింట్ వాల్యూలో వస్తే పూర్ణ సంఖ్య అవుతుందా అంటే కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. అంటే ఇక్కడ మీరు కంక్లూజన్ పార్ట్ ఏంటి అంటే పూర్ణ సంఖ్యలు సంకలనము, వ్యవకలనము, గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. మరి ఇక్కడ సంవృత ధర్మాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము, క్లోజర్ ప్రాపర్టీ. సంవృత ధర్మాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ. అంటే ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీని బేస్ చేసుకొని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ను సాటిస్ఫై చేస్తుంది, డివైడ్ ను సాటిస్ఫై చెయ్యదు. వినిమయ ధర్మము, దీన్ని మనము స్థిత్యంతర ధర్మము అని కూడా అంటాం. రెండవది వినిమయ ధర్మము, దీన్ని మనము స్థిత్యంతర ధర్మము, ఇంగ్లీష్ లో అయితే క్యూమిటేటివ్ ప్రాపర్టీ, క్యూమిటేటివ్ లా అంటాం. మరి క్యూమిటేటివ్ లాను బేస్ చేసుకొని అసలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు తీసుకుంటే మరి సంకలనము, అడిషన్, వ్యవకలనము, సబ్ట్రాక్షన్, గుణకారము, మల్టిప్లికేషన్, భాగాహారము, డివైడ్, మరి ఏది సపోర్ట్ చేస్తుంది, ఏది పాటిస్తుంది, ఏది పాటించదు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా. వినిమయ ధర్మము, స్థిత్యంతర ధర్మము పూర్ణ సంఖ్యలను బేస్ చేసుకొని సాటిస్ఫై అవుతాయా కావా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామ బీలు రెండు పూర్ణ సంఖ్యలు అనుకుంటున్నా, అంతకు ముందు అయినట్టు అసలు ప్రాపర్టీ ఏంటి, దీని యొక్క మీనింగ్ ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వినిమయ ధర్మము, స్థిత్యంతర ధర్మము అంటే అర్థం ఏంటి అంటే ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు ఏ కామా బీలు తీసుకుంటే అడిషన్ పరంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి అంటే బి ప్లస్ ఏ కావాలి. మీ ఇష్టం, ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు తీసుకోండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అది సంకలనము సాటిస్ఫై చేస్తుంది. అదే వ్యవకలనం పరంగా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ సాటిస్ఫై చేసింది అనుకోండి, అది వ్యవకలనం అనేది సాటిస్ఫై అవుతున్నట్టు. గుణకారం పరంగా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి అంటే బి ఇంటూ ఏ కావాలి. అదే భాగాహారం పరంగా ఏ డివైడ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, బి డివైడ్ కావాలి. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే అవి వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి అంటాం. మరి ఫస్ట్ సంకలనం అబ్జర్వ్ చేశాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు అనుకుంటున్నా, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నా. మీ ఇష్టం, అది పాజిటివ్ అయినా తీసుకోండి, నెగిటివ్ అయినా తీసుకోండి. ఎందుకని పూర్ణ సంఖ్యలు అంటే మనకు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఇప్పుడు నేను ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నా. మరి ఫస్ట్ కండిషన్ ఒక్కసారి చెక్ చేద్దామా. ఏ ప్లస్ బి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ప్లస్ బి 10 ప్లస్ 3 దట్ ఈస్ 13. నెక్స్ట్ బి ప్లస్ ఏ, బి ప్లస్ ఏ, బి ప్లస్ ఏ 3 ప్లస్ 10 ఎంత 13. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఏమో 13 వచ్చింది, 10 ప్లస్ 3 13. బి ప్లస్ ఏ 3 ప్లస్ 10 కూడా ఎంత వచ్చింది 13 వచ్చింది. కాబట్టి రెండు ఈక్వల్, ఈ కండిషన్ ని సాటిస్ఫై అయింది కాబట్టి సంకలనం అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ కండిషన్స్ పూర్ణ సంఖ్యలు సంకలనము దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని లేదా వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి. ఎందుకని ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. అంటే మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు సంవృత ధర్మము అంటే ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు అనుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పూర్ణ సంఖ్య కావాలి, ఆ కండిషన్ తెలిస్తే చాలు. అదే వినిమయ లేదా స్థిత్యంతర ధర్మము అంటే అర్థం ఏంటి అంటే ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, బి ప్లస్ ఏ కావాలి. ఇది ఒక పూర్ణ సంఖ్యకే కాదు ఫ్రెండ్స్, మీ ఇష్టము, అవి ఏవైనా తీసుకోండి, సహజ సంఖ్యలు తీసుకోండి, పూర్ణాంకాలు తీసుకోండి, పూర్ణ సంఖ్యలు తీసుకోండి, అది ఏ సంఖ్యలు తీసుకున్నా కానీ కండిషన్స్ మాత్రము సేమ్. నెక్స్ట్ వ్యవకలనం పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏ మైనస్ బి ఏమవుతుంది చూడండి, ఏ మైనస్ బి 10 మైనస్ 3 ఎంత 7, బి మైనస్ ఏ 3
3 మైనస్ 10 ఎంత? 3 మైనస్ 10 ఎంత? -7 అవుతుంది. ఇది ఎంత వస్తుంది? -7. మరి రెండు ఈక్వలా? కాదు. రెండు ఈక్వల్ కాదు కాబట్టి మరి వ్యవకలనం అనేది సాటిస్ఫై అవుతుందా? కాదు. అంటే కండిషన్ ఏంటి? పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. దేని దృష్ట్యా? వ్యవకలనం దృష్ట్యా. నెక్స్ట్ గుణకారం అబ్జర్వ్ చేద్దామా? a ఇంటూ b 10 3s 30, b ఇంటూ a 3 10s 30. రెండు ఏమైనా ఈక్వల్ అయింది కాబట్టి గుణకారం దృష్ట్యా సాటిస్ఫై అవుతుంది. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ భాగహారము a డివైడ్ b ఎంత వస్తుంది? 10 డివైడ్ 3 దట్ ఈస్ 3 పాయింట్ సంథింగ్. 10 డివైడ్స్ 3 అంటే అల్టిమేట్లీ 10/3. 10/3 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ మనకు రిజల్ట్ 3 పాయింట్ సంథింగ్. అదే మనం రివర్స్ చేసామనుకోండి, b డివైడ్స్ a దట్ ఈస్ 3 డివైడ్స్ 10 3/10. 3/10 ఎంత వస్తుంది? 0.3. ఇక్కడేమో 3 పాయింట్ సంథింగ్, ఇక్కడేమో 0.3. రెండు ఈక్వలా? కాదు. కాబట్టి భాగహారం సాటిస్ఫై అవుతుందా? కాదు. అంటే ఇక్కడ మన కండిషన్ ఏం చెప్పొచ్చు అంటే పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. అంటే ఇక్కడ రెండు పాటిస్తున్నాయి, రెండు పాటించవు. ఏంటంటవి? పూర్ణ సంఖ్యలు సంకలనము గుణకారము దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ కండిషన్, పూర్ణ సంఖ్యలు వ్యవకలనము భాగహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. స్థిత్యంతర ధర్మం ఇంగ్లీష్ లో ఏమంటాం మనం? ఇక్కడ కమ్యూటేటివ్ లా. అంటే ఇక్కడ పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ బేస్ చేసుకొని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది అడిషన్ మల్టిప్లికేషన్ పరంగా సాటిస్ఫై అవుతుంది, సబ్ట్రాక్షన్ డివైడ్ పరంగా సాటిస్ఫై కాదు. సహచర ధర్మము ఇంగ్లీష్ లో అయితే అసోసియేటివ్ లా అంటాం. థర్డ్ వన్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ సహచర ధర్మము ఇంగ్లీష్ లో అసోసియేటివ్ లా. మరి అసోసియేటివ్ లా అనేది దేన్ని సపోర్ట్ చేస్తుంది, దేన్ని సపోర్ట్ చేయదు? మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ సంకలనము, వ్యవకలనము, గుణకారము, నెక్స్ట్ భాగహారము. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఒక పూర్ణ సంఖ్యలకి కాదు ఫ్రెండ్స్. మీరు పూర్ణాంకాల కాన్సెప్ట్ అయినా అప్లై చేయొచ్చు, లేదా సహజ సంఖ్యల కాన్సెప్ట్ అయినా అప్లై చేయొచ్చు. మీరు ఏ కాన్సెప్ట్ అప్లై చేసినా కానీ మెయిన్ గా సహచర ధర్మము అంటే ఏంటో మీకు తెలిస్తే చాలు. ఇందా సమృద్ధ ధర్మం అంటే చెప్పాను, a ప్లస్ b పూర్ణ సంఖ్య కావాలి, అయిపోయింది. నెక్స్ట్ అక్కడ స్థిత్యంతర ధర్మము చెప్పాను, a ప్లస్ b b ప్లస్ c కావాలి. ఇంకా సేమ్ ప్లస్ తర్వాత మైనస్ ఉంటుంది, మైనస్ ప్లస్ లో ఇంటూ ఉంటుంది, ఇంటూ ప్లస్ లో డివైడ్ ఉంటుంది. కంటెంట్ తెలిస్తే చాలు. మరి ఇక్కడ సమృద్ధ సహచర ధర్మము అనేది పూర్ణ సంఖ్యల పరంగా వేటిని సాటిస్ఫై చేస్తుంది, వేటిని సాటిస్ఫై చేయదు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ సహచర ధర్మము అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 3 నెంబర్స్ బేస్ చేసుకొని చెప్పాలి. a, b, c లు పూర్ణ సంఖ్యలు అనుకుంటే, a, b, c లు పూర్ణ సంఖ్యలు అయితే మరి ఎలా సాటిస్ఫై కావాలి అంటే సంకలనము అంటే a ప్లస్ b ఆఫ్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి అంటే a ప్లస్ ఆఫ్ b ప్లస్ c. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది సంకలనము సాటిస్ఫై అవుతున్నట్టు. నెక్స్ట్ వ్యవకలనం అంటే ఏంటి? ప్లస్ తర్వాత మైనస్ ఉండాలి అంతే. ప్లస్ ప్లస్ ఏముండాలి? మైనస్ ఉండాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సంకలనము గుణకారము 100% సాటిస్ఫై అవుతాయి. మనం చెక్ చేయాల్సింది వ్యవకలనము భాగహారం చెక్ చేస్తే చాలు. భాగహారం 99% సాటిస్ఫై కాదు. ఓకేనా? చెక్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ గుణకారము a ఇంటూ b ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? a ఇంటూ ఆఫ్ b ఇంటూ సి కావాలి. నెక్స్ట్ డివైడ్ పరంగా a డివైడ్ b ఇట్స్ డివైడ్స్ c ఈజ్ ఈక్వల్ టు a డివైడ్స్ ఇట్స్ b డివైడ్స్ c. మరి ఏవి సాటిస్ఫై అవుతాయి, ఏవి సాటిస్ఫై కావు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సంకలనం పరంగా చెక్ చేద్దాం. సంకలనం పరంగా చెక్ చేస్తే a, b, c లు 3 పూర్ణ సంఖ్యలు. మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 -1 8 తీసుకుంటున్నా. ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? 4 -1 8 తీసుకుంటున్నా. ఫస్ట్ కండిషన్ a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ బ్రాకెట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అడిషన్ పరంగా a ప్లస్ b 4 -1 ఎంత? 3 ప్లస్ 8. 3 ప్లస్ 8 ఎంత? 11. అంటే ఫస్ట్ కండిషన్ లో మనకి ఏమొస్తుంది? 11 వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దామా? a ప్లస్ ఆఫ్ అంటే 4 ప్లస్ ఆఫ్ b ప్లస్ c -1 ప్లస్ 8 -1 ప్లస్ 8 7 7 ప్లస్ 4 11. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 11 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే పూర్ణ సంఖ్యలు సంకలనము దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి.
సహచర ధర్మాన్ని ఇంగ్లీష్ ఏమనాలి, అసోసియేటివ్ లాను అడిషన్ పరంగా సాటిస్ఫై చేస్తాయి. ఇంటీజర్స్ అసోసియేటివ్ లా పరంగా అడిషన్ సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ వ్యవకలనము a మైనస్ ఆఫ్ b. ఇక్కడ చూడండి a మైనస్ b, ఆల్రెడీ b వాల్యూ ఎంత -1, ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a మైనస్ b 5 అవుతుంది. మైనస్ c -8 దట్ ఈస్ -3. ఒక్కసారి చెక్ చేయండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, a మైనస్ b, a మైనస్ b, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 4 + 1 ఎంత 5, మైనస్ c 5 -8 ఎంత -3, అంటే ఫస్ట్ వన్ ఏమవుతుంది -3. నెక్స్ట్ a మైనస్ ఆఫ్ అంటే 4 మైనస్ ఆఫ్ b మైనస్ c -1 -8, -1 -8 -9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +9 +9 +4 దట్ ఈస్ 13. మీరు పేపర్ మీద చేసుకుంటే చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏమో -3, నెక్స్ట్ వన్ ఏమో +13. సో రెండు ఈక్వల్ కాదు, కాబట్టి వ్యవకలనం మనకు సాటిస్ఫై అవుతుందా కాదు. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ గుణకారము అన్ని మల్టిప్లైలే కదా, a ఇంటూ b దట్ ఇంటూ c, అంటే అటువంటి 3 మల్టిప్లైలే. 4 1s are 4, 4 8s are 32, మైనస్ ఉంటుంది కాబట్టి -32. ఫస్ట్ వన్ ఏమొస్తుంది -32. నెక్స్ట్ a ఇంటూ ఆఫ్ b ఇంటూ c మళ్ళీ మల్టిప్లై కాబట్టి -1 ఇంటూ 8 -8 ఇంటూ 4 దట్ ఈస్ -32. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది -32 నే వస్తుంది. కాబట్టి పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ భాగాహారము a డివైడ్ b దట్ ఈస్ 4 డివైడ్ -1 ఎంత వస్తుంది 4 -4 వస్తుంది. -4 డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై c ఎంత 8 దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది -2 వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఎంత -2. నెక్స్ట్ కండిషన్ a డివైడ్స్ a అంటే ఎంత 4 బై b డివైడ్స్ c అంటే ఏంటి -1/8 దిస్ ఈజ్ ఇది 4 డివైడ్ ఇంటూ చేసాం అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి ఇంటర్చేంజ్ అవుతాయి, దట్ ఈస్ -8 వస్తుంది. సింప్లిఫై చేస్తే -32, ఇక్కడేమో -2, ఇక్కడేమో -32, రెండు ఈక్వలా కాదు, కాబట్టి భాగాహారం అనేది సాటిస్ఫై కాదు. అంటే కండిషన్ ఏంటి, పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించవు. ఇవి సమృత ధర్మము, స్థిత్యంతర ధర్మము, అదే విధంగా అసోసియేటివ్ సహచర ధర్మము. ఇక్కడ మీరు లాస్ట్ రెండు ప్రాపర్టీస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, స్థిత్యంతర ధర్మము, సహచర ధర్మము రెండు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పూర్ణ సంఖ్యల దృశ్యం పరంగా సంకలనము గుణకారాన్ని సాటిస్ఫై చేస్తాయి, వ్యవకలనము భాగాహారాన్ని సాటిస్ఫై చేయవు. అదే సమృద్ధ ధర్మం ఫస్ట్ కాన్సెప్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే సంకలనం, వ్యవకలనం, గుణకారాన్ని సాటిస్ఫై చేస్తాయి, భాగాహారాన్ని సాటిస్ఫై చెయ్యదు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు టేబుల్ ఫిల్ చేయగలరు. ఓకేనా? ఫస్ట్ వన్ పూర్ణ సంఖ్యను బేస్ చేసుకొని సమృతం సంకలనం సాటిస్ఫై నాట్ సాటిస్ఫై, స్థిత్యంతరం ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తే సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తున్నా, సాటిస్ఫై నాట్ సాటిస్ఫై నాట్ సాటిస్ఫై, సహచర సాటిస్ఫై నాట్ సాటిస్ఫై నాట్ స్టాట్. అంటే అర్థం ఏంటి, పూర్ణ సంఖ్యలు సంకలనము గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి, పూర్ణ సంఖ్యలు గుణకారము భాగాహారము దృష్ట్యా వ్యవకలనము భాగాహారము దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించవు. సమృద్ధ ధర్మం పరంగా పూర్ణ సంఖ్యలు సంకలనం, వ్యవకలనం, గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే, ఇందాక చెప్పాను కదా, ఈ క్రింది పనిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు అంటాడు. ఆప్షన్ బి పూర్ణ సంఖ్యలు స్థిత్యంతరం అంటే పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి అంటాడు. థర్డ్ వన్ పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సమృత స్థిత్యంతర సహచర ధర్మాలను పాటిస్తాయి. ఫోర్త్ ఆప్షన్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించవు అంటాడు. వాటిలో సరికాని వాక్యం ఏంటో మనం ఐడెంటిఫై చేస్తే చాలు. ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ విభాగ న్యాయము డిస్ట్రిబ్యూటివ్ లా అంట. సింపుల్ కాబట్టి మీరే ట్రై చేయండి, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి విభాగ న్యాయము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటంటే, a ఇంటూ ఆఫ్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ ఏం కావాలి అంటే a ఇంటూ b ప్లస్
బి ఇంటూ సి కావాలి. మరి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే పూర్ణ సంఖ్యలు సంకలనము మధ్యలో ప్లస్ ఉంది కదా, సంకలనముపై ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి పూర్ణ సంఖ్యలు సంకలనముపై గుణకారము విభాగ న్యాయాన్ని పాటిస్తుంది. అదే మనం సంకలనం కాకుండా వ్యవకలనము అని చెప్పాను అనుకో, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అప్పుడు ఎక్కడ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. గుణకారము అదే విధంగా డివైడ్, సంకలనము వ్యవకలనము గుణకారము భాగహారము. మరి ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో కాదు చెక్ చేద్దామా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్ణ సంఖ్యలు సంకలనము అదే విధంగా గుణకారం కూడా చెక్ చేయండి. ఏ కామా బి కామా సి పూర్ణ సంఖ్యలు అనుకుంటున్నా. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు -1. మీ ఇష్టం ఏమైనా తీసుకోండి. ఏ ఇంటూ ఆఫ్ అంటే 4 ఇంటూ ఆఫ్ బి ప్లస్ సి 2 ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 2 - 1 ఏమవుతుంది 1. 4 1s 4. సో ఫస్ట్ వన్ ఏమవుతుందంటే 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి 4 2s 8 ప్లస్ ప్లస్ ఏ ఇంటూ సి ఏ ఇంటూ బి 4 2s 8 ఏ ఇంటూ సి 4 ఇంటూ 1 4 బట్ మైనస్ ఉంది కాబట్టి -4 4 8 -4 8 -4 ఎంత 4. రెండు ఏమైనాయి ఈక్వల్ అయినాయి కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుందా అంటే ఎస్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సంకలనముపై ఇంటుని బేస్ చేసుకొని చేశాం కాబట్టి గుణకారము విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అదే విధంగా సంకలనం వ్యవకలనము గుణకారం కూడా చెక్ చేయండి. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సంకలన విలోమ న్యాయము అంటున్నాం, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. 4 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది అంటాడు. సో 4 యొక్క సంకలన విలోమము -4 అవుతుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. -1/2 కి 1/2 అవుతుంది. -3/4 కి 3/4 అవుతుంది. -12 కి 12 అవుతుంది. అంటే ఇక్కడ సంకలన విలోమము అంటే ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. అదే గుణకార విలోమము అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి, 2 ఉంది అనుకోండి 1/2 తీసుకోవాలి. 2 మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి అంటే 1 రావాలి. ఇవైతే 2 యాడ్ చేస్తే ఎంత రావాలి 0 రావాలి. 4 - 4 2 యాడ్ చేస్తే 0 రావాలి. -1/2 + 1/2 0. -3/4 + 3/4 0. అదే గుణకారం పరంగా అయితే 2 మల్టిప్లై చేస్తే ఎంత రావాలి 1 రావాలి. అప్పుడు 2 కి రెసిప్రోకల్ 1/2. అదే 3/4 అనుకోండి 4/3. -1/2 అనుకోండి -2/1. ఇలా మనము సంకలనము అదే విధంగా గుణకారము. ఇక్కడ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, ఏ అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అనుకుంటే a + 0 0 + a దట్ ఈస్ ఈక్వల్ టు a. అంటే అర్థం ఏంటి, ఇక్కడ సంకలన తత్సమాంశం మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ 0 అవుతుంది. అంటే 2 కి -2 2 యాడ్ చేస్తే 0 రావాలి. -7 కి +7 అవుతుంది. అంటే -7 కి +7 -7 యొక్క సంకలన తత్సమాంశం +7 అవుతుంది. 2 యాడ్ చేస్తే ఎంత రావాలి 0 రావాలి. కాబట్టి అదే మల్టిప్లై పరంగా a ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a ఇజ్ ఈక్వల్ టు a. అంటే మల్టిప్లై చేస్తే మనకు a ఇంటూ 1 ఇంటూ a దట్ ఈస్ a. ఇక్కడ a ను మనం ఏమంటాము అంటే మల్టిప్లై చేయగా 1 ను మల్టిప్లై చేస్తాం కాబట్టి గుణకార తత్సమాంశం ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సంకలన తత్సమాంశం ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఈ 2 పాయింట్స్ మీరు కొంచెము నోటెడ్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా బిట్స్ 8 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది అంటే -8 అవుతుంది. అదే 2/3 యొక్క సంకలన విలోమము -2/3 అవుతుంది. అదే గుణకారం పరంగా చెప్పామనుకోండి -4 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది మైనస్ అలాగే ఉంటుంది. 4 యొక్క రెసిప్రోకల్ ఏంటి 1/4. అంటే 2 మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి అంటే 1 రావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్.